హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మెగా 9 టీవీ. అయితే గేమ్ చేంజర్ మూవీ అయితే ప్రపంచవ్యాప్తంగా రేపు అంటే జనవరి 10వ తారీఖు అయితే రిలీజ్ అయిపోతుంది. ఈ సినిమా డైరెక్టర్ శంకర్ అయితే చాలా కాన్ఫిడెంట్ అయితే ఉన్నారు. భారతీయుడు 2 ఏదైతే డిజాస్టర్ తర్వాత ఆయనకు ఒక బిగ్గెస్ట్ మూవీ అనుకోవచ్చు. ఈ మూవీ చాలా భారీ బడ్జెట్తో దిల్ రాజు అయితే ఈ సినిమాని నిర్మించారు. అయితే ఇది పాన్ ఇండియా అంటే అన్ని లాంగ్వేజ్లో మలయాళం, కన్నడ, హిందీ, తెలుగు అంటే ఆల్మోస్ట్ రేపైతే వరల్డ్ వైడ్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అయితే రామ్ చరణ్ అయితే 4 పాత్రలలో అంటే ఒక 4 డిఫరెంట్ రోల్స్లో అయితే యాక్ట్ చేస్తున్నాడు. రామ్ చరణ్ అయితే ఇందులో ముఖ్యంగా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ పోలీస్ క్యారెక్టర్ అవ్వచ్చు, లేదంటే అప్పన్న రోల్ ఏదైతే సీఎంకి సంబంధించి అంటే ఒక వార్డు మెంబర్గా వచ్చే ఒక సీఎం అంటే పొలిటికల్గా యాక్టివ్గా ఉండే ఒక అప్పన్న రోలు, తర్వాత ఒక కలెక్టర్కి సంబంధించి స్టూడెంట్కి సంబంధించిన రోల్స్ కూడా రామ్ చరణ్ అయితే యాక్ట్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాల నడుమ ఈరోజైతే 9వ తారీఖు అయితే అమెరికాలో అయితే ప్రీమియర్ షో అయితే పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే రేపైతే ప్రపంచవ్యాప్తంగా అటు ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ అండ్ నైజాం, సీడెడ్ అన్ని ఏరియాలో అయితే ఈ సినిమా అయితే ఎర్లీ మార్నింగ్ షోలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. కాకపోతే హైదరాబాద్లో అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే రేవంత్ రెడ్డి జియో అయితే ఇచ్చారు. ఇప్పటికే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అయితే టికెట్లు ధరలు ఏదైతే ఉన్నాయో అవి పెంచుకునే వెసులుబాటు అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ముఖ్యంగా జీవోలో ఏంటంటే ఈ జనవరి 10 ఏదైతే రిలీజ్ అయిపోతున్నాయో అంటే తెల్లవారుజామున 4 గంటల షోలకు మాత్రమే అనుమతించడం జరిగింది అనేది కూడా జీవోలో పేర్కొన్నారు. మల్టీప్లెక్స్ టికెట్ పైన ఏదైతే ఉందో 150 రూపీస్ అయితే పెంచడం జరిగింది. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా ఏదైతే సింగిల్ స్క్రీన్స్ అదనంగా ఒక 100 రూపాయలు అయితే పెంచారు. అలాగే ఒక ఏరియాలో అంటే ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఏరియాలో అంటే హైదరాబాద్, తెలంగాణకు సంబంధించి కొన్ని ఏరియాలో అయితే 50 రూపీస్ ఎక్కువగా పెంచడం జరిగింది. ఊర్లలో ఉండే సింగిల్ థియేటర్లలో అయితే హైదరాబాద్లో మాత్రం సింగిల్ స్క్రీన్స్ పైన అయితే టికెట్ పైన 100 రూపాయలు, మల్టీప్లెక్స్లో అయితే టికెట్ పైన 150 రూపీస్ అయితే పెంచుకున్న వెసులుబాటు అయితే గవర్నమెంట్ కలిగించింది. ఇప్పటికే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అయితే ఎర్లీ మార్నింగ్ షోలకు ఏదైతే 1 o'clock షోలకు అయితే పర్మిషన్ కోసం అయితే అడగడం జరిగింది. అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇంకా దానికి పర్మిషన్ ఇవ్వలేదైతే తిరస్కరించిందనే కూడా సమాచారం. చూడాలి, ఈరోజు మిడ్నైట్ అయితే ఫ్యాన్స్కి, అభిమానులకు ఏదైతే పుష్పకి సంబంధించిన ఘటన ఏదైతే ఉందో దానివల్ల తెలుగు ఇండస్ట్రీలో అవ్వచ్చు, ఇప్పుడు రిలీజ్ అయ్యే బిగ్ సినిమాలు అవ్వచ్చు, దానికైతే తెలంగాణ గవర్నమెంట్ అయితే నిరాకరించింది. పర్మిషన్స్ కూడా ఎక్కడ కూడా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు. థియేటర్ల దగ్గర సెలబ్రేషన్స్ ఏదైతే ఉందో నైట్ జరిగే సెలబ్రేషన్స్ కూడా తెలంగాణ గవర్నమెంట్ అయితే అనుమతి ఇవ్వలేదని కూడా చెప్పాలి. అయితే ఇదేదైతే అంటే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అంటే రేపు రిలీజ్ అయిపోయే సినిమా అంటే ఆయన మొత్తం ఈ సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. ఒకటి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు ఒక్క డే గ్యాప్ ఇచ్చి రిలీజ్ అవబోతున్నాయి. 10వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు. బట్ ఈ 3 సినిమాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది అయితే ఉత్కంఠ నెలకొనింది. అయితే గేమ్ చేంజర్ మూవీ ఇప్పటికే భారీ అంచనాల నడుమ అటు బుక్ మై షో కూడా షేక్ చేస్తుంది గేమ్ చేంజర్. టికెట్స్ కూడా గంటకి 40,000 టికెట్లు అయితే అందులో బుక్ అవుతున్నాయి బుక్ మై షోలో. అలాగే యూకే, డాలస్ అండ్ అమెరికా అవ్వచ్చు, లండన్ అంటే ప్యారిస్, ఇట్లా అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా గేమ్ చేంజర్ మీద ఎక్కువగా అంటే టికెట్స్ చాలా తక్కువ టైంలో ఎక్కువ సేల్ అయ్యే సినిమాకి అయితే గేమ్ చేంజర్ వరల్డ్ రికార్డ్ అని చెప్పాలి. ఇంకా ముఖ్యంగా సోషల్ మీడియా అవ్వచ్చు, ట్విట్టర్లో అవ్వచ్చు, గేమ్ చేంజర్ మూవీని చూడడం కోసం అంటే కొంతమంది మనకు మామూలుగా తెలుగు ఇండస్ట్రీలో కొత్త సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు అంటే మిడ్ నైట్ షోలు అయితే ప్రీమియర్ షోలు అవ్వచ్చు, మిడ్ నైట్ షోలు అవ్వచ్చు, బెనిఫిట్ షోలు అవ్వచ్చు, ఎక్కువగా చూసే అలవాటు ఎక్కువగా ఉంది. అయితే ఈసారి గేమ్ చేంజర్కి ఇవ్వకపోవడం కొంతమంది అభిమానులు అయితే నిరాశపరిచిందని చెప్పాలి. కాకపోతే తెలంగాణ గవర్నమెంట్ అయితే ఈసారి పకడ్బందీగా అంటే పుష్పకి జరిగిన ఏదైతే సంధ్యా థియేటర్ ఇష్యూలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అయితే సీఎం రేవంత్ రెడ్డి చాలా ఆంక్షలు అయితే విధించారు. దీని ప్రకారమే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా గవర్నమెంట్కి మేము ఎప్పటికీ సపోర్టెడ్గా ఉంటాము, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల మీద కూడా మేమైతే మద్దతు ఇస్తాము, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే రామ్ చరణ్ అప్పన్న రోల్లో చేసిన క్యారెక్టర్కి అయితే నేషనల్ అవార్డు అయితే రావచ్చని ఎక్కువగా చెప్తున్నారు చాలామంది. ఆ సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులు అవ్వచ్చు,
చాలామంది సినిమా గురించి ప్రిడిక్షన్ చేసే వాళ్ళు కూడా ఈ సినిమాతో రామ్ చరణ్కి అయితే పక్కాగా నేషనల్ అవార్డు వస్తుందని అని కూడా గట్టిగా చెప్తున్నారు. ఇప్పటికే మన రాజమండ్రిలో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మనం చూసాము, ఎంత పెద్ద సక్సెస్ అయిందో. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది రామ్ చరణ్ యాక్టింగ్ గురించి, ఆయన గొప్పతనం గురించి చెప్పాడు. అలాగే సుకుమార్ కూడా డాలస్ ఈవెంట్లో కూడా అమెరికాకి సంబంధించిన ఈవెంట్ ఏదైతే అది కూడా చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయిందని చెప్పాలి ఆ ఈవెంట్లో కూడా సుకుమార్ అయితే కరాఖండిగా చెప్పారు ఈ సినిమాతో రంగస్థలం సినిమాకు రావాల్సింది అవార్డు అక్కడ మిస్ అయింది. బట్ ఈ సినిమా నేను చిరంజీవి అయితే చూసాము, మెగాస్టార్ చిరంజీవి గారితో ఈ సినిమా చూసాము, ఈ సినిమా పెద్ద హిట్ అని కూడా సుకుమార్ అయితే చెప్పాడు. ఈ సినిమాతో ఖచ్చితంగా రామ్ చరణ్కి అయితే నేషనల్ అవార్డు అయితే వస్తుందని చెప్పారు. చూడాలి. ఇప్పుడైతే టికెట్ల గేమ్ చేంజర్ అయితే టికెట్లు పెంచడంలో కూడా తెలంగాణ గవర్నమెంట్ ఏపీ సంబంధించింది అవ్వచ్చు, తెలంగాణకు సంబంధించిన అవ్వచ్చు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అయితే సపోర్టెడ్గా అయితే ఉందని చెప్పాలి. రేపు రిలీజ్ అయిపోయే సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనేది మళ్ళీ మీకు మా మెగా 9 టీవీ ఎక్స్క్లూజివ్తో అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.